ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము యోబు గ్రంథం 5వ అధ్యాయం 19వ వచనం. 7 బాధలు కలిగినను నీకు ఏ కీడును తగులదు. మన జీవితంలో మనం అనేకమైన పరిస్థితుల్లో బాధల గుండా నష్టాల గుండా వెళ్తూ ఉంటాం. దేవుడి రోజు ఇస్తున్న వాగ్దానము 7 బాధలు తగిలినను అంటే ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని నష్టాలు వచ్చినా దేవుని మనము హత్తుకొని జీవించినప్పుడు ఏది కూడా నీకు హాని చేయదు. నీకు విరోధముగా రూపించబడిన ఏ ఆయుధము కూడా వర్ధిల్లదు. యోబు జీవితంలోనే మనం చూసుకుంటే యోబు ఎంతగానో నష్టపోతూ వచ్చినాడు. తన ఆస్తిని కోల్పోతూ వచ్చినాడు. సరే ఆస్తి తర్వాత సంపాదించుకోవచ్చు అనుకుంటే తన బిడ్డల్ని కోల్పోతూ వచ్చినాడు. ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తున్న బిడ్డల్ని పోగొట్టుకుంటూ వచ్చినాడు. తన కుప్పకూలిపోయిన పరిస్థితిలో ఉన్నాడు. తన యొక్క భార్య కూడా తనని అవమానపరుస్తూ వచ్చింది. స్నేహితులు విడిచిపెడుతూ వచ్చినారు. ఈ సందర్భంలో యోబు ఎవరిని ఆశ్రయించలేదు, కానీ దేవునికి ప్రార్థన చేస్తూ వచ్చినాడు. దేవుని జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినాడు. యోబు ఏదైతే చేస్తూ వచ్చినాడో ఈ రోజున మనము కూడా అదే పని చేస్తూ రావాలి. శ్రమలు, అవమానాలు, చాలా సార్లు మనం చేయని దానికి జనాలు మనల్ని అవమానపరుస్తూ ఉంటారు. నిందలు మోయాల్సిన పరిస్థితి వస్తుంది. జనాలు మనల్ని మోసం చేస్తూ ఉంటారు. ఇటువంటి అన్ని పరిస్థితుల్లో మనము ఎంతో కృంగుదల, నిస్పృహలకు వెళ్ళిపోతాం. దేవుడు ఈ రోజు మనకి ఇస్తున్న వాగ్దానము, ఎన్ని బాధలు వచ్చినా, ఎంత మంది నీకు ఎదురొచ్చినా కూడా నేను నీకు సహాయం చేస్తాను. ఎప్పుడు దేవుడు మనకు సహాయం చేస్తాడంటే మోకరించి మనం దేవుని సన్నిధిలో ప్రార్థించాలి. శ్రమ వచ్చిందా దేవుని సన్నిధిలో ప్రార్థించు. కష్టంగా ఉందా, భారముగా ఉందా పరిస్థితి, దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థించినప్పుడు దేవుడు మన ప్రార్థనని ఆలకిస్తాడు. నువ్వు కన్నీరు కారుస్తూ ఉంటే, నువ్వు బాధపడుతూ ఉంటే దేవుడు చూస్తూ ఊరుకుంటాడు అనుకుంటున్నారా? లేదండి, నీ పక్షాన ఆయన యుద్ధం చేస్తాడు. నీకు వచ్చిన సమస్యను ఆయన తీర్చివేస్తాడు. అయితే నువ్వేం చేయాలంటే మోకరించి దేవుని సన్నిధిలో మొరపెట్టాలి. కొన్నిసార్లు మనము ప్రార్థించే దానికి కూడా మాటలు రావు. అంత వేదనను, మనోవేదనను మనము అనుభవిస్తాం. అటువంటి పరిస్థితుల్లో దేవుడు మన యొక్క బాధని, మన యొక్క సైలెన్స్ ని ఆయన అర్థం చేసుకోగలడు. హీ కెన్ అండర్స్టాండ్ అవర్ సైలెన్స్ అండ్ హీ కెన్ ఆన్సర్ అవర్ ప్రేయర్స్. మనము నోటి మాటలతోనే ప్రార్థించాల్సిన అవసరం లేదు. మన యొక్క బాధను కూడా దేవుడు అర్థం చేసుకోగలడు. కానీ నువ్వు చేయాల్సింది అంతా ఏంటంటే దేవుని సన్నిధిలోకి వచ్చి మోకరించి, ప్రభు నా పరిస్థితి ఇలా ఉంది అని నువ్వు నోరు తెరిచి ప్రార్థించకపోయినా నీ మనసులో ప్రార్థించుకున్నప్పటికీ కూడా దేవుని ప్రార్థన ఆలకిస్తాడు. ఈరోజు దేవుడు ఇస్తున్న వాగ్దానం మన జీవితంలో నెరవేర్చబడాలి అని అంటే మనం ప్రార్థిస్తూ రావాలి. ఎన్ని అవమానాలు, శ్రమలు, మోసపోయిన పరిస్థితుల్లో మనం వెళ్తూ ఉన్నప్పటికీ కూడా మనకి పరిష్కార మార్గం ఒకటేనండి. మనుషులు మనం ఎన్ని చేసినా కూడా వారు అనాల్సినవన్నీ కూడా అంటూనే ఉంటారు. వారి యొక్క మనిషి యొక్క స్వభావమే ఇతరులని బాధ పెట్టడం, కానీ దేవుని స్వభావము నిన్ను నన్ను సంతోష పెట్టడం. కాబట్టి ఈరోజు ఏ పరిస్థితిలో ఉన్నా కూడా దేవుని సన్నిధిలోకి వచ్చి ప్రార్థించు, మోకరించు. ప్రభువా నేను ఈ పరిస్థితిలో ఉన్నానని ప్రార్థించు. దేవుడు తప్పక నీ ప్రార్థనను అంగీకరించి నిన్ను జ్ఞాపకం చేసుకొని నీకు విజయాన్ని అనుగ్రహించేవాడిగా ఉన్నాడు. 7 బాధలు కలిగినా కూడా నీకు ఏ కీడును తగులదు. కాబట్టి ఈ వాగ్దానాన్ని బట్టి చిన్న ప్రార్థన. ప్రేమలిగిన తండ్రి, పరిశుద్ధమైన దేవా, మా పరిస్థితులను జ్ఞాపకం చేసుకొని వాగ్దానం ఇచ్చి నెరవేర్చే దేవుడు దయతో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. మీరు సహాయం చేస్తురమ్మని వేడుకుంటూ యేసు నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్.